హలో ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఏఎల్పికి సంబంధించి ప్రీవియస్ పేపర్ని ఒక దాన్ని డిస్కస్ చేసాం. సో ఇది సెకండ్ పేపర్. ఓకే, ఇది ఆగస్ట్ 9, 2018లో 4 to 5 PM జరిగిన పేపర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఎన్ సెల్. ఓకే, ఇది బేసిక్ క్వశ్చన్ అండి. సో కెమిస్ట్రీలో మనకి యూజువల్గా కే, ఎల్, ఎం, ఎన్ అనే 4 షెల్స్ ఉంటాయి. వీటిలో మనం 2n² ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ n = 1 అయితే అది కే షెల్ అవుతుంది. సో కే షెల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేయొచ్చు. n = 2 అయితే అది ఎల్ షెల్ అవుతుంది. ఇందులో మనం 8 ఎలక్ట్రాన్స్. n = 3 అయితే అది ఎం షెల్ అవుతుంది. ఇందులో 18 ఎలక్ట్రాన్స్. n = 4 అయితే ఎన్ షెల్ అవుతుంది. ఇందులో మనం 32 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయొచ్చు. ఓకే, మనల్ని క్వశ్చన్లు అడిగింది ఎంసెల్ కాబట్టి ఎంసెల్లో 18 ఎలక్ట్రాన్స్ని అకామిడేట్ చేయొచ్చు. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ ది అబోవ్ సీక్వెన్స్ ఫైండ్ ది క్యారెక్టర్స్ దట్ డో నాట్ బిలాంగ్ టు ది గ్రూప్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏలో ఎన్ 3, 2 ఉన్నాయి. సో ఇప్పుడు సీక్వెన్స్లో చెక్ చేస్తే ఎన్ నుంచి 6th లెటర్ అనేది 3 ఉంది, 3 నుంచి 6th లెటర్ అనేది 2 ఉంది. సో +6 +6 రైట్. ఇప్పుడు ఆప్షన్ బిని చెక్ చేద్దాం. ఏ నుంచి 6th లెటర్ అనేది ఓ ఉంది, అలాగే ఓ నుంచి 6th లెటర్ అనేది ప్లస్ సింబల్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా అగైన్ +6 +6 రైట్. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ 2 ఆప్షన్స్ సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ థర్డ్ ఆప్షన్ కూడా ఫస్ట్ 2 ఆప్షన్స్ లాగా ఉంటే మన ఆన్సర్ అనేది డి అవుతుంది. ఒకవేళ థర్డ్ ఆప్షన్ కనుక డిఫరెంట్గా ఉంటే ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. డాలర్ సింబల్ నుంచి 6th లెటర్ అనేది 2 అవుతుంది, అలాగే 2 నుంచి 8th లెటర్ అనేది పి ఉంది కాబట్టి ఇది మనకి డిఫరెంట్గా ఉంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది present ages of 2 cousins is 46 years. 8 years ago, the elder one was twice as old as the younger one. What is the present age of the elder cousin? ఓకే, మనకి ఏజెస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఏ, బి అనే ఇద్దరు కజిన్స్ ఉన్నారు. వీళ్ళ ఏజెస్ కనుక యాడ్ చేస్తే 46 years అని చెప్పారు. ఓకే, 8 years ago ఎల్డర్ వన్, మనం ఇక్కడ ఎల్డర్ వన్ ఏ కింద తీసుకుందాం. 8 years ago అన్నారు కాబట్టి a - 8. 8 years ago elder one was twice as old as younger one, అంటే 2 into b - 8. ఓకే, దీని నుంచి b ఏజ్ ఎంత రాద్దాం. ఓకే, b ఏజ్ ఎంత అవుతుంది, a + 8/2 అవుతుంది. ఓకే, సో మనల్ని అడిగింది ఎల్డర్ వన్ ఏజ్ కాబట్టి ఈ b వాల్యూని ఇక్కడ పెడితే మనకి ఏ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, సో a + b వాల్యూ అంటే a + 8/2 = 46. ఓకే, దీని నుంచి 3a + 8 = 92, 3a = 84. ఓకే, సో ఏ ఏజ్ ఎంత వస్తుంది మనకి 28 years వస్తుంది. ఓకే, సో ఏ అనేవారు ఎల్డర్ వన్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. సేమ్ క్వశ్చన్ని మనం త్రూ ఆప్షన్ వెరిఫై చేసి ఈజీగా చెప్పొచ్చు. ఎలా అంటే ఆప్షన్ ఏలో ఎల్డర్ వన్ ఏజ్ 22 ఉంది. ఎల్డర్ వన్ ఏజ్ 22 అంటే యంగర్ వన్ ఏజ్ 24 అవుతుంది కాబట్టి ఇది ఎలిమినేటెడ్. ఆప్షన్ బిలో ఎల్డర్ వన్ ఏజ్ 30 ఉంది, అంటే యంగర్ వన్ ఏజ్ 16 అవుతుంది. 8 years ago ఎల్డర్ వన్ ఏజ్ 22, యంగర్ వన్ ఏజ్ 18. సో దీనికి డబుల్ ఉండాలి కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేటెడ్. ఇప్పుడు ఆప్షన్ డిని చెక్ చేద్దాం. ఎల్డర్ వన్ ఏజ్ 26 అయితే యంగర్ వన్ ఏజ్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. 8 years ago ఈయన ఏజ్ 18 అవుతుంది, ఈయన ఏజ్ 12 అవుతుంది. 12కి డబుల్ అంటే 24 అవుతుంది. ఇక్కడ 18 ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఓకే, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్. ఎల్డర్ వన్ ఏజ్ 28 అయితే యంగర్ వన్ ఏజ్ 18 అవుతుంది,
8 years ago ఈయన ఏజ్ 20, ఈయన ఏజ్ 10. ఓకే, సో 10కి డబుల్ 20 కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు డిస్పోజ్ ద ఓల్డ్ స్టాక్స్, ఏ పర్సన్ సోల్డ్ ఏ టీ సెట్ ఫర్ rupees 3,420, which was 43% below the cost price. In order to make a profit of 10%, the seller should have sold the set for rupees dash more. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఓల్డ్ స్టాక్ని డిస్పోజ్ చేయడానికి టీ సెట్ని 3,420కి అమ్మారు. ఓకే, సో ఇది 43% బిలో ది కాస్ట్ ప్రైస్ అని చెప్పారు. మనం కాస్ట్ ప్రైస్ని 100% అనుకుంటే 43% బిలో కాస్ట్ ప్రైస్ అన్నారు కాబట్టి ఎంతకు అమ్మారు? 57%కి అమ్మారు. ఓకే, దీని వాల్యూ అనేది 3,420. ఓకే, మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు? 10% ప్రాఫిట్ రావాలంటే ఈ 57% కంటే ఎంత ఎక్కువకి అమ్మాలని అడుగుతున్నారు. ఓకే, 10% ప్రాఫిట్ అంటే మనకి 110% ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 57% 3,420 అయితే 110% ఎంతంటే ఈ 57 342లో ఎగ్జాక్ట్గా 6 టైమ్స్ పోతుంది. సో 110 ఇంటూ 60 అంటే ఇది మనకి ఎగ్జాక్ట్గా 6,600 వస్తుంది. ఓకే, 6,600కి అమ్మితే మనకి 10% ప్రాఫిట్ అనేది వస్తుంది. సో 3,420 కంటే ఎంత ఎక్కువగా అమ్మాలంటే 6,600లో నుంచి 3,420 కనుక తీసేస్తే ఈ వాల్యూ మనకి ఎంత వస్తుంది? 3,180 వస్తుంది. ఓకే, సో యూజువల్గా సెల్లర్ ఏం చేసినారు? 3,420కి అమ్మారు. కానీ ఈ 3,420కి 3,180 రూపాయలు కనుక యాడ్ చేసి అమ్మితే ఈయనకి 10% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో ఇదే మనల్ని అడిగారు. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ డిసెంబర్ 2024 విల్ బి వెన్స్డేస్? ఓకే, యాక్చువల్గా ఇది 2018 అండి. నేను ఇయర్ మాత్రం చేంజ్ చేశాను. ఈరోజు మనం 12 సెప్టెంబర్ 2024లో ఉన్నాం. ఇది థర్స్డే, రైట్? సో మనకి డిసెంబర్ 1న ఏ డేట్ వస్తుందో తెలియాలి. అప్పుడు మాత్రమే మనం వెన్స్డేస్ ఎప్పుడో మనం ఈజీగా చెప్పొచ్చు. సో మనం సెప్టెంబర్లో ఉన్నాం కాబట్టి డిసెంబర్ వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో కౌంట్ చేద్దాం. ఓకే, సెప్టెంబర్లో మనకి ఇంకా 18 డేస్ ఉన్నాయి. అక్టోబర్లో 31 డేస్ ఉంటాయి. నవంబర్లో 30 డేస్ ఉంటాయి. వీటిని యాడ్ చేస్తే 79 వస్తుంది, రైట్? సో ఈ 79లో ఆడ్ డేస్ కావాలంటే మనం బై 7 చేయాలి. బై 7 చేస్తే మనకి దీని నుంచి 2 ఆడ్ డేస్ వస్తాయి. 2 ఆడ్ డేస్ వచ్చినాయి కాబట్టి ఈ 2 ఆడ్ డేస్కి ఏమొస్తుంది? ఫస్ట్ థర్స్డే తర్వాత ఫ్రైడే వస్తుంది, నెక్స్ట్ సాటర్డే వస్తుంది. అంటే డిసెంబర్ 1 అనేది మనకి సండే వస్తుంది. డిసెంబర్ 1 సండే అయితే సెకండ్ మండే, థర్డ్ ట్యూస్డే, ఫోర్త్ మనకి వెన్స్డే వస్తుంది. ఓకే, సో మనకు కావాల్సిన వెన్స్డేస్ కాబట్టి 4 వెన్స్డే అయితే 11 వెన్స్డే అవుతుంది. +7 అంటే 18 వెన్స్డే అవుతుంది. +7 అంటే 25 వెన్స్డే అవుతుంది. ఓకే, సో డిసెంబర్లో 4, 11, 18, 25 డేట్స్ అనేవి వెన్స్డే అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In the following Venn diagram, which region represents the coach who is also a player but not a girl? ఓకే, వెన్ డయాగ్రామ్ అండి. ఈజీ క్వశ్చన్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ అనేది గర్ల్స్, సర్కిల్ కోచ్, రెక్టాంగిల్ ప్లేయర్స్. మనల్ని ఏమడిగారు? కోచ్ అవ్వాలి, ప్లేయర్ అవ్వాలి, కానీ గర్ల్ అవ్వకూడదు. సో ఈ రెండు రీజియన్స్ అంటే సర్కిల్, రెక్టాంగిల్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో చూడాలి. సో సర్కిల్, రెక్టాంగిల్ ఇంటర్సెక్ట్ అయ్యే ఏరియా ఇది. సో ఇందులో మనకి ఆర్ ఉంది, టీ ఉంది. ఈ ఆర్ అంటే మరి అగైన్ మనకి గర్ల్స్ అవుతున్నాయి కాబట్టి ఈ పార్ట్ తీసేయాలి. ఇక రిమైనింగ్ పార్ట్ అంటే టీ అవుతుంది. ఈ టీ అనేవారు కోచ్ అవుతున్నారు, యాజ్ వెల్ as ప్లేయర్స్ మాత్రమే అవుతున్నారు, గర్ల్స్ అవుతలేదు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి, టీ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
వాట్ ఆర్ ది రిసెప్టర్స్ ఫర్ డిటెక్టింగ్ టేస్ట్ కాల్డ్? ఓకే, సో మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ యొక్క టేస్ట్ కనుక మనకు తెలియాలంటే మనకి టంగ్ అనేది నాలుక మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తుంది, రైట్? ఎందుకంటే మన నాలుక మీద గస్టేటరీ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. వీటి మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఫుడ్ యొక్క టేస్ట్ని సెన్స్ చేసి బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అలాగే ఆల్ఫాటరీ రిసెప్టార్స్ అనేవి ఆల్ఫాటరీ న్యూరాన్స్లో ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే స్మెల్ని సెన్స్ చేస్తాయి. ఓకే, సో ఇవి అన్నీ కూడా సెన్సరీ రిసెప్టార్స్ అండి. ఇవి ఎక్కడ ఉంటాయంటే మన ఆర్గన్స్ ఐస్, ఇయర్స్, నోస్, అలాగే మౌత్, అలాగే ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటిలో ఉంటాయి. ఇటు వల్ల మనం అన్నిటినీ సెన్స్ చేయగలుగుతాం. ఈ క్వశ్చన్లో మనం అడిగింది టేస్ట్ కాబట్టి టేస్ట్ని సెన్స్ చేయాలంటే గస్టేటరీ రిసెప్టర్స్ కావాలి. ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If tan theta equal to 7/24, then find the value of p such that tan theta minus secant theta by sin theta equal to minus p by 28. Okay, so tan theta equal to 7/24 ఇచ్చారు. మనం tan theta ని ఎలా రాయొచ్చు? perpendicular by base, రైట్? సో దీని నుంచి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక వేస్తే పర్పెండిక్యులర్ అంటే 7, బేస్ అంటే 24. దీని నుంచి హైపోటెన్యూస్ ఎంత అవుతుంది మనకి? 7, 24, 25. ఇది పైథాగరస్ ట్రిప్లెట్, రైట్? సో దీని నుంచి హైపోటెన్యూస్ అంటే 25 అవుతుంది. సో మనకి tan theta ఉంది. secant theta అంటే హైపోటెన్యూస్ బై బేస్ కాబట్టి 25/24 అవుతుంది. sin theta అంటే పెర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ కాబట్టి 7/25 అవుతుంది. ఓకే, సో ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, tan theta 7/24 మైనస్ secant theta అంటే 25/24 బై sin theta అంటే 7/25 ఈక్వల్ టు మైనస్ p బై 28. సో ఇక్కడ ఎల్సిఎం 24 అవుతుంది. 7 మైనస్ 25 అంటే మైనస్ 18 వస్తుంది. ఈ క్రింద ఫ్రాక్షన్ అనేది ఉల్టా అవుతుంది, అంటే 25/7 అవుతుంది. సో ఇది మైనస్ p బై 28 అవుతుంది. ఓకే, ఇక్కడ 24 కూడా ఉంటుంది ఎందుకంటే ఎల్సిఎం 24 కాబట్టి. దీన్ని మనం సాల్వ్ చేస్తే 7 28లో 4 టైమ్స్, 4 24లో 6 టైమ్స్, 6 18లో 3 టైమ్స్, మైనస్ మైనస్ క్యాన్సిల్. సో దీని నుంచి p ఈక్వల్ టు 3 ఇంటూ 25 వస్తుంది. సో p అనేది 75 అవుతుంది. ఓకే, ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది మిస్సింగ్ టర్మ్ బేస్డ్ ఆన్ ది గివెన్ రిలేటెడ్ పేర్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మేకింగ్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో కోడ్లో కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని ఈజీగా మనం ఎలా చేయొచ్చు అంటే నెంబరింగ్ ఇచ్చుకుందాం. సో 1, 2, 3, 4, 5, 6. మనకి ఇక్కడ కోడింగ్లో ఏమొచ్చింది? ఫస్ట్ కే వచ్చింది కాబట్టి K3, G6, M1, A2, N5, I అంటే 4, రైట్? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మన కోడ్లో కూడా సేమ్ 3612554 రావాలి. ఓకే, సో ఇక్కడ 3 అంటే పి వస్తుంది, 6 అంటే ఓ, 1 అంటే సి. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేద్దాం. పిఓసితో స్టార్ట్ అయ్యి 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 1 ఏ వస్తుంది, నెక్స్ట్ 5 అంటే టీ వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో లాస్ట్లో మనకి ఈ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ జీ వాజ్ డిటర్మైన్డ్ బై. ఓకే, బేసిక్ క్వశ్చన్ అండి. జీని ఎవరు కనుగొన్నారంటే హెన్రీ క్యావెండిష్. ఓకే, సో జీ వాల్యూ ఎంత? 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్
కేజీ స్క్వేర్. ఓకే, సో ఈ వాల్యూని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ అనేది తెలిసి ఉండాలి. సో యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటంటే, యాసిడ్స్ అనేవి టేస్ట్లో సోర్ ఉంటాయి, అలాగే బేసెస్తో రియాక్షన్ చేసినప్పుడు సాల్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, అలాగే బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లో చేంజ్ చేస్తాయి. ఓకే, సో ప్రాపర్టీస్లో మనకి డి ఉంది, సి ఉంది, ఏ ఉంది, కానీ ఈ యాసిడ్స్ అనేవి బెటర్లో ఉండవు కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది ప్రాపర్టీ కాదు. సో ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఏదైనా సొల్యూషన్ యొక్క pH వాల్యూ అనేది 7 కంటే తక్కువ ఉంటే దాన్ని మనం యాసిడ్ అని చెప్తాం, అలాగే 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని బేస్ అని చెప్తాం, రైట్? సో ఇవి బేసిక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ది కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ టు ద రైట్ ఆఫ్ ది ఫిగర్. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి, మనకి మిర్రర్ ఇమేజ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది ప్రాబ్లమ్ ఫిగర్, మిర్రర్ అనేది ఫిగర్కి రైట్ సైడ్లో ప్లేస్ చేశారు. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది, లెఫ్ట్ అనేది రైట్కి వెళ్తుంది, రైట్లో ఉన్నది లెఫ్ట్కి వస్తుంది, అప్ అండ్ డౌన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో రైట్ సైడ్లో ఈ డాట్ అనేది ఉంది. సో మనకి మిర్రర్లో ఎక్కడ రావాలి, లెఫ్ట్ సైడ్లో రావాలి. ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేద్దాం. అలాగే ఈ యారో అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది, మనకి మిర్రర్ ఇమేజ్లో రైట్ సైడ్ రావాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో డాట్ ఉంది, యారో ఉంది, ఆప్షన్ సిలో కూడా డాట్ ఉంది, యారో ఉంది, ఆప్షన్ బిలో డాట్ అనేది టిక్లో లేదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్, ఇది ఉల్టా ఉంది కాబట్టి డి ఎలిమినేటెడ్. ఇక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ షెడెడ్ ఏరియా అనేది ఆప్షన్ సిలో లేదు కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఫైనల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, select the option that will correctly fit in the blank space in the given figure series. ఓకే, సో ఇక్కడ మనం చేంజ్ని చెక్ చేద్దాం. ఈ ఫస్ట్ ఫిగర్లో మనకి ఇంటూ ఉంది, అలాగే ప్లస్ ఉంది, డాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేటికి ఏం చేంజ్ జరిగింది, ఒక ఇంటూ అనేది మిస్ అయ్యింది. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేటికి సేమ్ లైన్లో ప్లస్ కూడా మిస్ అయింది. సో ఇప్పుడు ఏం మిస్ అవ్వాలి, నెక్స్ట్ ఫిగర్ క్వశ్చన్ మార్క్ వచ్చేటికి ఈ డాట్ అనేది మిస్ అవ్వాలి. నెక్స్ట్ ఫిగర్కి వచ్చేటికి ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెకండ్ లైన్లో ఇంటూ అనేది మిస్ అయింది. ఓకే, సో ఈ క్వశ్చన్ మార్క్లో ఫిట్ అయ్యేది మనకి ఎగ్జాక్ట్గా చూస్తే ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది అర్జున అవార్డ్స్ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫర్ పబ్లిక్ అచీవ్మెంట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీల్డ్. ఓకే, సో మనకు అందరికీ తెలిసిందేనండి, అర్జున అవార్డ్స్ అనేది ఏ ఫీల్డ్లో ఇస్తారు, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఇస్తారు, కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ అర్జున అవార్డ్స్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1961లో స్టార్ట్ చేశారు. ఓకే, సో 1961 నుంచి స్పోర్ట్స్ ఫీల్డ్లో అర్జున అవార్డ్స్ అనేవి ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రాక్షన్ ఫ్రమ్ ది వన్స్ లిస్టెడ్ బిలో దట్ విల్ నాట్ లీడ్ టు ఏ రికరింగ్ డెసిమల్ ఈజ్. ఓకే, సో మనకి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వీటిలో ఏది రికరెంట్ డెసిమల్లో రాదని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ డిలో 7/56 ఉంది, ఈ 7 56ని ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ కట్ చేస్తుంది. ఓకే, సో 1/8 అంటే ఇది మనకి 0.125తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది రికరెంట్ డెసిమల్ని క్రియేట్ చేయదు, కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మిగతా ఫ్రాక్షన్స్ అన్నీ కూడా రికరెంట్ డెసిమల్ని ఫామ్ చేస్తాయి, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, a copper wire when bent in the form of a square encloses an area of 121 centimeter square. If the same wire is bent in the form of a circle, find the area of the circle. Okay, so మనల్ని ఏరియా ఆఫ్ ది సర్కిల్ అడిగారు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్, రైట్? సో ఇక్కడ పై అంటే 11 మల్టిపుల్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే 11 మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, ఆప్షన్ ఏ 154 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలి అంటే మనకి కాపర్ వైర్ ఇచ్చారు, ఈ కాపర్ వైర్ని
స్క్వేర్ లాగా బెండ్ చేశారని చెప్పారు. అంటే ఎలా బెండ్ చేశారు? అప్పుడు దీని ఏరియా అనేది 121 మీటర్ స్క్వేర్ అన్నారు. సో స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేర్ అవుతుంది, దీని సైడ్ ఏ అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు 121. దీని నుంచి ఏ అనేది మనకి 11 వస్తుంది. ఏ 11 అయితే దీని పెరిమీటర్ అనేది 4a అవుతుంది. సో 4a అంటే మనకి 44 వస్తుంది. ఓకే, ఇప్పుడు సేమ్ వైర్ని సర్కిల్ లాగా బెండ్ చేశారని చెప్పారు. సో ఈ సర్కిల్ రేడియస్ అనేది ఇది ఆర్. ఇప్పుడు స్క్వేర్కి ఎంత పెరిమీటర్ అయితే ఉందో సర్కిల్కి కూడా సేమ్ పెరిమీటర్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సేమ్ కాపర్ వైర్ని మనం సర్కిల్ కింద కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ సర్కిల్ పెరిమీటర్ అంటే 2πr అవుతుంది. ఇది మనకి స్క్వేర్ పెరిమీటర్ 44కి ఈక్వల్. ఓకే, దీని నుంచి 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ ఈక్వల్ టు 44. ఈ 44 క్యాన్సిల్. దీని నుంచి ఆర్ అనేది మనకి 7 వస్తుంది. ఆర్ 7 అయితే మనకి ఏరియా అనేది పై ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 7 ఇంటూ 7, 7 క్యాన్సిల్. 22 ఇంటూ 7 అంటే మనకి 154 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ x square plus ax plus b is divided by x minus 1, the remainder is 15. And when x square plus bx plus a is divided by x plus 1, the remainder is minus 1. Then the value of a square plus b square is. ఓకే, ఈజీ వన్. మనకి ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి, దీన్ని ఎక్స్ మైనస్ 1తో డివైడ్ చేయాలని చెప్పారు. ఎక్స్ మైనస్ 1 అనేది దీన్ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 0 రావాలి. కానీ 15 అని చెప్పారు కాబట్టి, సో ఎక్స్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎక్స్ ప్లస్లో 1 పెడితే 1 అవుతుంది. ఏ ప్లస్ బి, సో రిమైండర్ ఎంత వస్తుంది, 15 వస్తుంది అన్నారు కాబట్టి 15 వేయాలి. రిమైండర్ 0 అయితే ఇక్కడ 0 వేస్తాం, కానీ రిమైండర్ అనేది 15 అన్నారు కాబట్టి ఈక్వల్ టు 15 అవుతుంది. ఓకే, సో దీని నుంచి ఏ ప్లస్ బి ఈక్వల్ టు 14 అవుతుంది. ఇది మనకి ఈక్వేషన్ 1 అవుతుంది. ఓకే, సెకండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏ. ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అయింది. సో ఇక్కడ రిమైండర్ అనేది -1 అని చెప్పారు. సో దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో -1 పెడితే ఇది 1 మైనస్ బి ప్లస్ ఏ ఈక్వల్ టు రిమైండర్ అనేది -1. ఓకే, సో ఈక్వల్ టు -1. రైట్. దీని నుంచి ఏ మైనస్ బి ఈక్వల్ టు ఈ +1 ఈక్వల్ టు ఈ సైడ్కి వస్తే -1 అవుతుంది. సో -2 అవుతుంది. సో ఇది మనకి ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 అలాగే ఈక్వేషన్ 2 నుంచి ఏ ఈక్వల్ టు 6 వస్తుంది, అలాగే బి ఈక్వల్ టు 8 అని చెప్పొచ్చు. ఓకే, మనల్ని అడిగింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే 36, బి స్క్వేర్ అంటే 64. సో ఇది మనకి 100 వస్తుంది. ఓకే, సో ఇది 10 కదండి, 100. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ మైనస్ 1/a ఈక్వల్ టు 1, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు హౌ మచ్? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్రీక్వెంట్గా ప్రతి ఎగ్జామ్లోనూ వస్తుంటాయి. ఓకే, ఇలాంటివి చాలా ఈజీగా సింపుల్గా చేయొచ్చు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ 1/a ఈక్వల్ టు కే అయితే దీని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ అనేది కే స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. అలాగే ఏ స్క్వేర్ మైనస్ 1/a స్క్వేర్ అనేది కే స్క్వేర్ -2 అవుతుంది. ఓకే, సో ఇవి ఎలా వచ్చాయనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈ క్వశ్చన్లో మనకి ఏ మైనస్ 1/a ఈక్వల్ టు 1 ఇచ్చారు. దీని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇది మనకి కే స్క్వేర్ ప్లస్ 2కి ఈక్వల్. ఓకే, ఇక్కడ కే అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 అంటే ఇది 3 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది గివెన్ ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్
విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఆర్ ఇంప్లిసిట్. ఓకే, సో మనకి ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. ఈ ఆర్గ్యుమెంట్లో ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో దాని నుంచి మాత్రమే మనం ఎజంప్షన్స్ని తీసుకురావాలి. ఓకే, సో ఇది రూల్. ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్ ఏది ఇచ్చారో చూద్దాం. డ్యూ టు వాటర్ క్రైసిస్ ఇన్ ద సిటీ, ద అథారిటీ హ్యాడ్ ఆస్క్డ్ ఆల్ ద సిటిజన్స్ టు రెడ్యూస్ దేర్ వాటర్ కన్జంప్షన్ బై 25%. ఓకే, అది సమ్మర్ అయి ఉండొచ్చు. ఆర్గ్యుమెంట్లో ఏం చెప్పారు, సిటీలో వాటర్ క్రైసిస్ ఉంది, సో అందరూ కూడా తమ కన్జంప్షన్ని 25% తగ్గించుకుంటే ఈ క్రైసిస్ నుంచి మనం బయటపడవచ్చు అని అథారిటీ చెప్పింది. సో ఇక్కడ అథారిటీ అంటే లా, మనం లాకి ఎగ్నెస్ట్గా పోకూడదు. సో దీని నుంచి మనం ఎజంప్షన్స్ని ఏం తీసుకురావాలో చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ బాడీ టేక్స్ t seconds to go once around the circular path of radius r, the velocity v is given by. ఓకే, ఈజీ వన్ అండి. ఒక బాడీ ఉంది, ఇది ఒక సర్క్యులర్ పాత్ చుట్టూ తిరగడానికి t సెకండ్స్ తీసుకుందని చెప్పారు. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ r అయితే ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో తెలిస్తే మనం వెలాసిటీ ఎంతో చెప్పొచ్చు. వెలాసిటీ ఎలా చెప్తాం, v ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, రైట్? సో డిస్టెన్స్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే ఈ సర్కిల్కి ఎంత పెరిమీటర్ ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. ఓకే, సో సర్కిల్ పెరిమీటర్ అంటే 2πr, టైము t సెకండ్స్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి బై t. సో దీని వెలాసిటీ అంటే 2πr/t. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ ఎకనామిస్ట్ టు హ్యావ్ వన్ ది నోబెల్ ప్రైజ్? ఓకే, సో ఇప్పటి వరకు ఇండియా నుంచి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ అందుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు అమర్త్య సేన్ గారు, ఈయన 1998లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. రెండో వారు వచ్చేసి అభిజిత్ బెనర్జీ, ఈయనకి 2019లో ఎకానమీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, సో ఈ క్వశ్చన్ అనేది మనకి 2018లో వచ్చింది కాబట్టి 2018 వరకు ఒక్కరే మన ఇండియా నుంచి నోబెల్ ప్రైజ్ ఎకానమీలో అందుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన అమర్త్య సేన్ గారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది ఎల్సిఎం ఆఫ్ 4/5, 2/3 అండ్ 5/7. ఓకే, సో మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చారు, వీటికి ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే ఇక్కడ 4, 2, 5 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే 5, 3, 7. సో ఇది కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం అనేది వస్తుంది. కాబట్టి 4 to 5కి ఎల్సిఎం అంటే 20 అవుతుంది, బై 5, 3, 7కి హెచ్సిఎఫ్ అంటే ఇవి అన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. సో మన ఆన్సర్ అనేది 20. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ యాజ్ వి గో డౌన్ ద గ్రూప్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్? ఓకే, ఇది కెమిస్ట్రీలో బేసిక్ క్వశ్చన్ అండి. మన పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ నుంచి డౌన్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అలాగే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అలాగే అటామిక్ సైజ్ అని కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్ ఒకటే ఉంది, నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది మిస్సింగ్ డిజిట్ ఇఫ్ ఇట్ హ్యాస్ 11 and 13 యాజ్ ఎ ఫ్యాక్టర్స్. ఓకే, సో మనకు ఒక నెంబర్ ఇచ్చారు, ఈ మిస్సింగ్ డిజిట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. మనకి ఇచ్చింది చిన్న నెంబరే కాబట్టి త్రూ ఆప్షన్ మనం ఈజీగా వెరిఫై చేసి పెట్టచ్చు. సో ఆప్షన్ ఏని చెక్ చేద్దాం. ఆప్షన్ ఏని చెక్ చేస్తే మనకి నెంబర్ అనేది 123 అవుతుంది. ఇది 11 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ బిని చెక్ చేస్తే 163 అవుతుంది, ఇది కూడా 11 మల్టిపుల్ కాదు కాబట్టి ఎలిమినేటెడ్. ఆప్షన్ సిని కనుక చెక్ చేస్తే 183 అవుతుంది, ఇది కూడా 11 మల్టిపుల్ కాదు. సో ఇక మిగిలింది ఒక్కటే, ఆప్షన్ డిని కనుక చెక్ చేస్తే 143 అవుతుంది, ఇది ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవుతుంది కాబట్టి సో ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్
and decide which of the following statement is sufficient to answer the question. Okay, మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. విచ్ ఆఫ్ దిస్ న్యాచురల్ నంబర్స్ ఎక్స్, వై, జెడ్, యు అండ్ వి ఆర్ ఈవెన్ నెంబర్స్. ఓకే, మనకి నెంబర్స్ ఇచ్చారు ఎక్స్, వై, జెడ్, యు, వి. వీటిలో ఈవెన్ నెంబర్స్ అయ్యో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చారు? ఎక్స్, వై, జెడ్, యు, వి ఆర్ కాంజిక్యూటివ్ నెంబర్స్. ఓకే, సో ఇవి అన్నీ కూడా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, రైట్? ఇవి కాంజిక్యూటివ్ నెంబర్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అయితే జెడ్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది, అలాగే వి కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. అలా కాకుండా ఎక్స్ అనేది ఆడ్ నెంబర్ అయితే వై ఈవెన్ నెంబర్ అవుతుంది, యు అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? సో మన స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ని కరెక్ట్గా చెప్పలేం. ఇప్పుడు స్టేట్మెంట్ 2ని చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏం చెప్పారు? జెడ్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అని చెప్పారు. సో జెడ్ ఆడ్ నెంబర్ అయినంత మాత్రాన ఈ నెంబర్స్ అనేవి ఏవో మనం చెప్పలేం, ఎందుకంటే ఇవి కన్జ్యూగేటివ్ నెంబర్స్ అనేవి మనకు తెలియదు, ఏ నెంబర్స్ తెలియదు. కాబట్టి జెడ్ అని ఒక్కటే ఆడ్ నెంబర్ అని చెప్పారు. సో దీని నుంచి కూడా మన ఆన్సర్ అనేది చేయలేం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ స్టేట్మెంట్లో ఇవి అన్నీ కూడా కన్జ్యూగేటివ్ నెంబర్స్ అయినాయి. సెకండ్ స్టేట్మెంట్ నుంచి జెడ్ అనేది ఆడ్ నెంబర్ అయింది కాబట్టి సో ఇవి కన్జ్యూగేటివ్. జెడ్ ఆడ్ కాబట్టి యు అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది, వై అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఈ 2 కంబైన్ చేయడం వల్ల మనం ఆన్సర్ అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కాబట్టి మనం దీన్ని ఆన్సర్ చేయాలంటే మనకి 2 స్టేట్మెంట్స్ అవసరం. సో బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ అనేది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రావెలింగ్ ఎట్ 4/5 ఆఫ్ హిస్ యూజువల్ స్పీడ్, a man is 15 minutes late. What is his usual time to cover the same distance? ఓకే, మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో ఒక వ్యక్తి తన యూజువల్ స్పీడ్లో 4/5 స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే తన డెస్టినేషన్ని 15 minutes లేట్గా రీచ్ అవుతారని చెప్తున్నారు. ఓకే, సో దీన్ని మనం ముందు యూజువల్ మెథడ్లో చేద్దాం. సో మనకి టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? సో మనకి 15 minutes లేట్ ఇచ్చారు కాబట్టి ఈ 15 minutes డిఫరెన్స్ మనం ఈక్వల్ చేద్దాం. ఎలా ఈక్వల్ చేద్దాం? యూజువల్గా డి డిస్టెన్స్ని ఎస్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే టీ టైంలో రీచ్ అవుతారు, కానీ స్పీడ్ అనేది 4/5 మాత్రమే ట్రావెల్ చేశారు కాబట్టి సేమ్ డిస్టెన్స్ని 4/5 స్పీడ్తో ట్రావెల్ చేస్తే 15 minutes లేట్ అని చెప్తున్నారు. ఓకే, సో ఈ టైం డిఫరెన్స్ అనేది మనకి 15 minutesకి ఈక్వల్. ఈ 15 minutes అవర్స్లో కన్వర్ట్ చేస్తే బై 60. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన టీఐ అనేది వస్తుంది. ఓకే, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం, డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైం. సో 5 అనేది పైకి పోతుంది కాబట్టి 5t/4 అవుతుంది. ఇది మనకి 1/4కి ఈక్వల్. సో t/4 1/4, 4 క్యాన్సిల్, t ఈక్వల్ టు 1 hour వస్తుంది. ఓకే, సో ఈ వ్యక్తి తన యూజువల్ స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే డెస్టినేషన్ని 1 hourలో రీచ్ అవుతారు. కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? సేమ్ క్వశ్చన్ మనం ఇంకా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ స్పీడ్ అనేది 4/5 అన్నారు, రైట్? అంటే యూజువల్ స్పీడ్ 5 parts అయితే రెడ్యూస్డ్ స్పీడ్ 4 parts. అంటే దీని నుంచి స్పీడ్ రేషియో అనేది 5:4 అవుతుంది. ఇక్కడ సేమ్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి డిస్టెన్స్ కనుక సేమ్ అయితే టైం రేషియో అనేది స్పీడ్ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది, రైట్? సో దీని నుంచి టైం రేషియో చూస్తే 4:5 అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్స్ అనేది 1 part ఉంది. ఈ 1 part అనేది మనకి 15 minutesకి ఈక్వల్ అని చెప్పారు. 1 part 15 minutes అయితే మనకి యూజువల్ టైం అనేది 4 parts ఉంది. సో 4 parts ఈక్వల్ టు 4 into 15 అవుతుంది. సో ఇది మనకి 60 minutes వస్తుంది. 60 minutes అంటే 1 hour, రైట్? అంటే ఈ వ్యక్తి తన యూజువల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే తన డెస్టినేషన్ని 1 hourలో రీచ్ అవుతారు. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. టూత్ డికే స్టార్ట్స్ అండ్ ద pH ఆఫ్ ది మౌత్ ఈజ్ లోవర్ దాన్. ఓకే,
బేసిక్ క్వశ్చన్ అండి. మన బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏదంటే ఈ టూత్ ఎనామెల్ అని చెప్తారు, రైట్? సో ఎప్పుడైతే మౌత్ యొక్క pH వాల్యూ అనేది 5.5 కన్నా తక్కువ అవుతుందో అప్పుడు ఈ టూత్ ఎనామెల్ అనేది డికే అవుతూ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ అనేది 5.5 అవుతుంది. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, select the time that would depict the correct mirror image of 9:30 on clock. ఓకే, మనకి క్లాక్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు, అలాగే మిర్రర్ ఇమేజ్ టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. చాలా ఈజీ క్వశ్చన్ అండి. మిర్రర్ ఇమేజ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి క్వశ్చన్లో ఇచ్చిన టైంని 12 అవర్స్లో నుంచి తీసేస్తే మనకి మిర్రర్ ఇమేజ్ టైం అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ 12 అవర్స్ అంటే 11 అవర్స్ 60 మినిట్స్ అని చెప్పొచ్చు. సో 11 అవర్స్ 60 మినిట్స్లో నుంచి 9 అవర్స్ 30 మినిట్స్ కనుక తీసేస్తే మనకు కావాల్సిన మిర్రర్ ఇమేజ్ అనేది వస్తుంది. సో 11 అవర్స్లో నుంచి 9 అవర్స్ తీసేస్తే 2 అవర్స్ వస్తుంది. 60 మినిట్స్లో నుంచి 30 మినిట్స్ తీసేస్తే 30 మినిట్స్ వస్తుంది. ఓకే, సో 9:30కి మిర్రర్ ఇమేజ్ అంటే 2:30 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. క్వశ్చన్ ఏంటో చూద్దాం. హౌ స్వాతి ఈజ్ రిలేటెడ్ టు నమిత. మనకి బ్లడ్ రిలేషన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 చూద్దాం. స్వాతిస్ హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ నమితాస్ మదర్, రైట్? సో నమిత ఉన్నారు, నమితకి మదర్ ఉన్నారు. ఈమెకి ఓన్లీ వన్ సన్ ఉన్నారు. ఈయన స్వాతికి హస్బెండ్ అని చెప్పారు, రైట్? సో ఈయన ఓన్లీ వన్ సన్ కాబట్టి నమిత కూడా ఫీమేల్ అవుతారు. ఇక్కడ మనకు కావాల్సింది స్వాతి అనేవారు నమితకి ఏమవుతున్నారో తెలుసుకోవాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సిస్టర్ ఇన్ లా అవుతున్నారు, రైట్? సో మనకు కావాల్సిన ఆన్సర్ అనేది స్టేట్మెంట్ 1 నుంచి వస్తుంది కాబట్టి మనకి 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు స్టేట్మెంట్ 2 కూడా చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏం చెప్పారు? స్వాతిస్ బ్రదర్ అండ్ నమితాస్ హస్బెండ్ ఆర్ కజిన్స్, రైట్? స్వాతికి బ్రదర్ ఉన్నారు, అలాగే నమితకి హస్బెండ్ ఉన్నారు. ఓకే, హస్బెండ్ ఉన్నారు, వీళ్ళిద్దరూ కజిన్స్ అని చెప్తున్నారు, అంటే వీళ్ళందరూ కూడా సిబ్లింగ్స్ అవుతారు. సో దీని నుంచి స్వాతి అనేవారు నమితకి కూడా సిస్టర్ ఇన్ లా అవుతున్నారు, రైట్? సో మనకి ఈ స్టేట్మెంట్ నుంచి కూడా ఆన్సర్ వస్తుంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఎయిదర్ 1 ఆర్ 2 సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, దీపావళి బాట్ ఏ సెట్ ఆఫ్ కప్స్ ఫర్ ₹375 but then had to sell it later to clear the old stock for ₹345. What is the percentage of loss that she incurred? ఓకే, ఈజీ క్వశ్చన్. దీపావళి కప్ సెట్ని ఎంతకి పర్చేజ్ చేసింది? 375కి. అంటే కాస్ట్ ప్రైస్ మనకి ₹375 అవుతుంది. ఎంతకి సెల్ చేసిందంటే 345, రైట్? అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ₹345 అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ కనుక తీసేస్తే ₹30 వస్తుంది. సో ఈ ₹30 లాస్ వస్తుంది, రైట్? మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు? లాస్ పర్సంటేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నారు. లాస్ పర్సంటేజ్ని విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి లాస్ ₹30 బై కాస్ట్ ప్రైస్ 375, పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఓకే, సో 25 4 టైమ్స్, 25 15 టైమ్స్, 15 30లో 2 టైమ్స్, 2 into 4 అంటే లాస్ అనేది మనకి 8% వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 123 into 356 equal to 43,788, then 1.23 into 0.356 equal to ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనం జస్ట్ సెకండ్స్లో పెట్టేయాలి. ఎలా పెట్టేయాలంటే
ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయి, రైట్? కానీ డెసిమల్ పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయో మనం కౌంట్ చేద్దాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో టోటల్ మనకి 5 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో మన ఆన్సర్లో కూడా 5 డెసిమల్ పాయింట్స్ రావాలి, రైట్? సో మన ఆన్సర్ అనేది సేమ్ నెంబర్ ఉంటుంది, 43788. కానీ 5 డెసిమల్ పాయింట్స్ ఉంటాయి. మనం ఇక్కడ కౌంట్ చేస్తే 2, 2, 5. సో మన ఆన్సర్ అనేది 0.43788 అవుతుంది. ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ స్టేట్మెంట్ ట్రూ and decide which of the given conclusions can definitely be drawn from the given statements. ఓకే, మనకి స్టేట్మెంట్ కంక్లూజన్స్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేసేలాగా లేదా రెక్టిఫై చేసేలాగా మనం కంక్లూజన్ని తీసుకురావాలి, రైట్? స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం. పీపుల్ కంప్లైంట్ దట్ బస్ టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ అని చెప్తున్నారు. ఓకే, ఫెస్టివల్ సీజన్లో బస్ టికెట్స్ అనేవి దొరకట్లేదని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పారు. సో ఫెస్టివల్ సీజన్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బస్సెస్ అనేవి ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. దీన్ని రెక్టిఫై చేసేలాగా మనం కంక్లూజన్ని ఐడెంటిఫై చేయాలి, రైట్? కంక్లూజన్ 1, పీపుల్ షుడ్ బి అడ్వైజ్డ్ నాట్ టు ట్రావెల్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్స్. ఓకే, సో ఫెస్టివల్ సీజన్లో ప్రజల్ని ట్రావెల్ చేయొద్దని చెప్పడం మనం డెమోక్రసీకి ఎగ్నెస్ట్గా ఉంది కాబట్టి కంక్లూజన్ 1 అనేది రాంగ్ అవుతుంది. కంక్లూజన్ 2 ఏమి ఇచ్చారో చూద్దాం. ద గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ ఇన్ మోర్ బస్సెస్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్స్. ఓకే, ఇది రైట్. ఎక్కువ బస్సెస్ కనుక ఉంటే ఈ బస్ టికెట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేస్తారు. కాబట్టి ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, 4 numbers when arranged in ascending order are W, X, Y and Z. The average of the smallest 3 numbers is 18, while the average of the largest 3 was 22. What is the range of the data? Okay, easy question. మనకి డేటా ఇచ్చారు. ఈ డేటాలో 4 numbers ఇచ్చారు. ఈ 4 numbers-ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే W, X, Y, Z అని చెప్పారు. సో ఫస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 18 అన్నారు. యావరేజ్ 18 అంటే వాటి సమ్ అనేది W X ప్లస్ Y ఈక్వల్ టు 3 into 18 అవుతుంది. ఇది 54 అవుతుంది, రైట్? సో ఇది ఈక్వేషన్ 1. లాస్ట్ 3 యొక్క యావరేజ్ అనేది 22 అన్నారు. అంటే యావరేజ్ 22 కాబట్టి సమ్ అనేది X ప్లస్ Y ప్లస్ Z ఈక్వల్ టు 22 into 3 అవుతుంది. ఇది 66 అవుతుంది. ఓకే, ఇది ఈక్వేషన్ 2. మనల్ని ఏమడిగారు? మనకి ఇచ్చిన డేటాకి రేంజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. రేంజ్ అనేది ఎలాగొస్తుందంటే బిగ్గెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ కనుక తీసేస్తే మనకి రేంజ్ అనేది వస్తుంది. అంటే జెడ్ మైనస్ డబ్ల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ మైనస్ డబ్ల్యూ కావాలంటే ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1 కనుక తీసేస్తే మనకి జెడ్ మైనస్ డబ్ల్యూ వస్తుంది. సో ఈక్వేషన్ 2 అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ ఈక్వేషన్ 1 డబ్ల్యూ ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, సో ఇది మనకి 66 మైనస్ 54. సో ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, వై వై క్యాన్సిల్, మనకి మిగిలింది జెడ్ మైనస్ డబ్ల్యూ. 66లో నుంచి 54 తీసేస్తే 12 వస్తుంది. ఓకే, సో మనకి ఇచ్చిన డేటాకి రేంజ్ అంటే 12 అవుతుంది. ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంఫోటరిక్ ఆక్సైడ్? ఓకే, బేసిక్గా యాంఫోటరిక్ ఆక్సైడ్ అనేది మెటల్ ఆక్సైడ్. ఇది వాటర్లో సాల్యుబుల్ కాదు. ఓకే, అంటే వాటర్తో ఎటువంటి రియాక్షన్ జరపదు. కానీ ఈ మెటల్ ఆక్సైడ్ అనేది బేసిస్తో రియాక్ట్ అవుతుంది, అలాగే యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి ఆక్సైడ్ని మనం యాంఫోటరిక్ ఆక్సైడ్ అని చెప్తాం. ఇలాంటిది మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనకిచ్చిన ఆప్షన్లో యాంఫోటరిక్ ఆక్సైడ్ అనేది అల్యూమినియం ఆక్సైడ్. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
the ratio of sand to gravel in a mixture is 17:8, while that between gravel and cement is 6:17. What is the ratio of sand to cement in the mixture? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి శాండ్కి గ్రావెల్కి రేషియో ఇచ్చారు. శాండ్ ఇస్ టు గ్రావెల్ అంటే 17:18 ఇచ్చారు. అలాగే గ్రావెల్కి సిమెంట్కి కూడా రేషియో ఇచ్చారు. గ్రావెల్ ఇస్ టు సిమెంట్ అంటే 6:17 ఇచ్చారు. మనల్ని సిమెంట్కి అలాగే శాండ్కి రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో శాండ్ ఇస్ టు సిమెంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన రెండు రేషియోస్లో గ్రావెల్ అనేది కామన్గా ఉంది, రైట్? సో ఈ గ్రావెల్ని ఈక్వల్ చేద్దాం. ఈ గ్రావెల్ని ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ రేషియోని మనం 6తో మల్టిప్లై చేయాలి, సెకండ్ రేషియోని 8తో మల్టిప్లై చేయాలి. సో 6:17 అంటే 102 వస్తుంది, 6:8 అంటే 48 వస్తుంది. ఓకే, 6:8 అంటే 48, 17:8 అంటే 136 వస్తుంది, రైట్? సో ఇక్కడ 48 గ్రావెల్ ఈక్వల్ కాబట్టి శాండ్కి సిమెంట్కి రేషియో అనేది 102:136 అవుతుంది. ఓకే, సో ఇందులో 34 3 టైమ్స్, ఇక్కడ 34 4 టైమ్స్. సో శాండ్కి సిమెంట్కి రేషియో అంటే 3:4 అవుతుంది. ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, the square root of 3249 is, ఓకే, 3249కి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ వాల్యూ అనేది 9తో ఎండ్ అయింది కాబట్టి స్క్వేర్ రూట్ వాల్యూ 3తో కానీ లేదా 7తో కానీ ఎండ్ అవ్వాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ ఏ పాసిబుల్, ఆప్షన్ బి 15 అని కాబట్టి ఇది ఎలిమినేటెడ్, ఆప్షన్ సి పాసిబుల్, అలాగే ఆప్షన్ డి కూడా పాసిబుల్. ఇప్పుడు ఈ నెంబర్ రేంజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 60 స్క్వేర్ అంటే మనకి 3600 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 60 కంటే తక్కువ ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి కూడా ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఒకటే ఆప్షన్ 57 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 57 స్క్వేర్ అంటే 3249 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఏ కరెంట్ ఐ ఫ్లో త్రూ ఏ రెసిస్టర్, a source maintain a potential difference of V across the resistor. The energy supplied by the source in time t is, ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకు ఒక రెసిస్టర్ ఉంది, దీనికి అక్రాస్ మనకి V అనే పొటెన్షియల్ సోర్స్ ఉంది. ఓకే, సో దీనివల్ల రెసిస్టర్లో I అనే కరెంట్ ఫ్లో అవుతుంది, రైట్? మనల్ని ఏమడిగారు, ఈ సోర్స్ అనేది ఈ రెసిస్టర్కి ఎంత ఎనర్జీ సప్లై చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఎనర్జీ కావాలి అంటే ఈ సోర్స్ అనేది ఈ రెసిస్టర్కి ఎంత పవర్ సప్లై చేస్తుందో తెలియాలి, అలాగే ఎంత టైం పవర్ సప్లై చేస్తుందో కూడా తెలియాలి. సో ఈ సర్క్యూట్లో పవర్ అంటే వోల్టేజ్ V అవుతుంది ఇంటూ కరెంటు I అవుతుంది. సో పవర్ అంటే VA అవుతుంది. ఓకే, ఎంత టైం సప్లై చేసిందో మనకి క్వశ్చన్లో ఇచ్చారు. ఎంత టైం సప్లై చేసింది, T టైమ్స్ సప్లై చేసింది. కాబట్టి ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టీ అవుతుంది. పవర్ అంటే VI ఇంటూ టీ, ఇది మనకి VIT అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ క్వశ్చన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. వాట్ ఈస్ ద యావరేజ్ డైలీ వేజ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్? సో మనకి ఎక్స్ వై జెడ్ అనే ముగ్గురు వ్యక్తులను ఇచ్చారు. వీళ్ళకి యావరేజ్ డైలీ వేజ్ అంతా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎక్స్ యొక్క వేజ్ అంతా తెలియాలి, వై యొక్క వేజ్ అంతా తెలియాలి, అలాగే జెడ్ యొక్క వేజ్ అంతా తెలియాలి. అప్పుడు వీటన్నిటిని యాడ్ చేసి బై 3 కనుక చేస్తే మనకు కావాల్సిన యావరేజ్ డైలీ వేజ్ అంతా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూద్దాం. స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చారు, వై శాలరీ ఈజ్ హాఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ అని ఇచ్చారు. అంటే వై అనేవారు ఎక్స్ ప్లస్ జెడ్లో హాఫ్ మాత్రమే సంపాదిస్తున్నారు అని చెప్పారు. దీని నుంచి మనకి ఏమొస్తుంది, 2y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ వస్తుంది, రైట్? మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 3 కాబట్టి
స్టేట్మెంట్ 1 అనేది నాట్ సఫిషియంట్. ఇప్పుడు స్టేట్మెంట్ 2 చూద్దాం. స్టేట్మెంట్ 2లో ఏం చెప్పారు? ఎక్స్ అండ్ వై టుగెదర్ ఎర్న్ 40 రూపీస్ మోర్ దాన్ జెడ్. ఎక్స్ ప్లస్ వై జెడ్ కంటే 40 రూపీస్ ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. అలాగే జెడ్ ఎర్న్స్ 500 రూపీస్. జెడ్ 500 రూపీస్ ఎర్న్ చేస్తున్నారని చెప్పారు. దీని నుంచి ఎక్స్ ప్లస్ వై ఎంత ఎర్న్ చేస్తున్నారు? 500 ప్లస్ 40 540 ఎర్న్ చేస్తారు. సో ఈ రెండింటి నుంచి మనకు కావాల్సిన ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది వస్తుంది. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై జెడ్ వస్తే దీన్ని బై 3 చేస్తే కనుక మన క్వశ్చన్లో అడిగిన యావరేజ్ డైలీ వేజ్ ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి స్టేట్మెంట్ 2 సఫిషియంట్ కాబట్టి మన ఆన్సర్ అనేది 2 alone సఫిషియంట్ వైల్ 1 alone ఈజ్ ఇన్సఫిషియంట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది గివెన్ ఆర్గ్యుమెంట్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ది గివెన్ అజంప్షన్స్ ఈజ్ ఇంప్లిసిట్. ఓకే, సో మనకి ఆర్గ్యుమెంట్ అజంప్షన్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఇలాంటి క్వశ్చన్లు ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్లో ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చారో దాని నుంచి మాత్రమే మనం అజంప్షన్ని తీసుకురావాలని చెప్పుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఆర్గ్యుమెంట్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఆల్ గర్ల్స్ లవ్ రీడింగ్ నావెల్స్. ఓకే, గర్ల్స్ అనేవారు నావెల్స్ని చదవడాన్ని ఇష్టపడుతున్నారని చెప్పారు. ఓకే, ఇప్పుడు అజంప్షన్ చూద్దాం. అజంప్షన్ 1లో నావెల్స్ ఆర్ ద ఓన్లీ రీడింగ్ మెటీరియల్స్. ఓకే, సో ఇది తప్పు కదా, ఎందుకంటే మనం చదవడానికి చాలా పుస్తకాలు ఉంటాయి, అందులో నావెల్స్ అనేవి ఒకటి. సో ఈ నావెల్స్ని గర్ల్స్ అనేవారు చదవడానికి ఇష్టపడుతున్నారని మాత్రమే చెప్పారు. కాబట్టి అజంప్షన్ 1 అనేది రాంగ్ అవుతుంది. నో గర్ల్ లవ్స్ టు రీడ్ అదర్ మెటీరియల్. ఓకే, ఇది కూడా రాంగ్ అవుతుంది. రైట్, ఎందుకంటే గర్ల్స్ అనేవారు నావెల్స్ని చదవడం ఇష్టపడుతున్నారని చెప్పారు, కానీ వేరే మెటీరియల్ని చదవడానికి ఇష్టం లేదని చెప్పలేదు. కాబట్టి సో ఇది కూడా రాంగ్ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది నెయిదర్ వన్ నాట్ టు ఇంప్లిసిట్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మిస్సింగ్ వర్డ్ పేర్ బేస్డ్ ఆన్ ది గివెన్ రిలేటెడ్ పేర్. ఓకే, బై, బాట్. బై అనేది వెర్బ్ ఫామ్ 1, బాట్ అనేది వెర్బ్ ఫామ్ 2. రైట్, సో మన ఆన్సర్ అనేది V1 V2 అవ్వాలి. ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏలో ఏమి ఇచ్చారు? ముందు V2 ఇచ్చారు, తర్వాత V1 ఇచ్చారు. ఆప్షన్ బిలో ముందు V2 ఇచ్చారు, తర్వాత V1 ఇచ్చారు. ఆప్షన్ సిలో కూడా ముందు V2 ఇచ్చారు, తర్వాత V1 ఇచ్చారు. కాబట్టి ఇవి అన్నీ ఎలిమినేటెడ్. సో ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్, ఇది V1 అవుతుంది, ఇది V2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఈక్వేషన్ LHS equal to RHS only when interchange numbers dash on the same side. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే త్రూ ఆప్షన్ వెరిఫై చేస్తే మనం తక్కువ టైంలో ఈజీగా ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, సో ఆప్షన్ ఏని వెరిఫై చేద్దాం. ఆప్షన్ ఏలో ఏమున్నాయి? 5 1 2 ఉన్నాయి. 5 1 2 అనేవి LHS సైడ్ ఉన్నాయి. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డివిజన్ ఉంది. ఈ 2ని 5తో ఇంటర్చేంజ్ చేస్తే 4/5 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది. రైట్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే RHSలో ఎటువంటి ఫ్రాక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ బిని చెక్ చేద్దాం. ఆప్షన్ బిలో 3 and 7 ఉన్నాయి. 3 and 7 అనేవి ఎక్కడ ఉన్నాయి? RHS సైడ్ ఉన్నాయి. సో 3 and 7 ఇంటర్చేంజ్ చేస్తే 4 into 7 అంటే 28 అవుతుంది, మైనస్ 10/2 అంటే 5 అవుతుంది, ప్లస్ 3 అవుతుంది. రైట్, సో ఇది మనకి ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఓకే, LHSలో ఎంత వస్తుందో చూద్దాం. ఇది -2, ఇది 18 ప్లస్ 5. ఓకే, సో ఇది మనకి ఎంత వస్తుంది? 21 వస్తుంది. రైట్, ఇది 21, ఇది 26. ఈ రెండు ఎక్కువ కాదు కాబట్టి బి కూడా ఎలిమినేటెడ్. ఇప్పుడు సిని చెక్ చేద్దాం. సిలో ఏమున్నాయి? 6 and 4 ఉన్నాయి. ఇవి LHS సైడ్ ఉన్నాయి. ఓకే, సో వీటిని ఇంటర్చేంజ్ చేస్తే 5 ప్లస్ 3 into 4 అంటే 12 అవుతుంది, మైనస్ 6/2 అంటే 3 అవుతుంది. రైట్, సో ఇది మనకి 14 వస్తుంది. రైట్, RHS సైడ్ ఏమొస్తుందో చూద్దాం. ఇది 12 -5 ప్లస్ 7, ఇది కూడా 14 వస్తుంది. రైట్,
ఈ రెండు ఈక్వల్ కాబట్టి మన ఆన్సర్ అనేది సి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, if three groups could be formed using the given figures only once, these groups would be, ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి 9 ఫిగర్స్ ఇచ్చారు, వీటిని 3 గ్రూప్స్ కింద డివైడ్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఓకే, సో ఈ మూడు కూడా ఇండివిజువల్ డయాగ్రామ్స్ కాబట్టి ఇవి ఒక గ్రూప్ అవుతాయి. అంటే 3, 6 అనేది ఒక గ్రూప్ అవుతుంది. ఆప్షన్ వెరిఫై చేద్దాం. 3, 6 అనేది ఎక్కడ ఉన్నాయి? ఓకే, ఇక్కడ ఉంది, అగైన్ ఇక్కడ కూడా ఉంది. సో ఈ రెండు ఎలిమినేటెడ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 157 ఉంది, 157 ఉంది. ఈ 157ని చెక్ చేద్దాం. 1లో రెక్టాంగిల్ ఉంది, 5లో ట్రయాంగిల్ ఉంది, 7లో క్వాడ్రిలేటర్లో ఉంది. ఓకే, సో ఈ మూడు కూడా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి 157 అనేది ఒక గ్రూప్ అవుతుంది. కాబట్టి ఈ మూడు కూడా సేమ్ గ్రూప్కి చెందినాయి కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ అన్ ఆల్కహాల్ ఈజ్ 78 degrees centigrade. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్ స్కేల్? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. అలాగే బేసిక్ క్వశ్చన్, టెంపరేచర్ కన్వర్షన్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, సో మనకి టెంపరేచర్ కన్వర్షన్కి ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని తెలుసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. మనం దేని నుంచి దేనికి కన్వర్షన్ అడిగారు? సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్కి అడిగారు. ఓకే, సో సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్కి కన్వర్షన్ ఫార్ములా చూద్దాం. సెంటిగ్రేడ్ -0, 100 ఈక్వల్ టు కెల్విన్ -273/100. ఓకే, సో ఇది కన్వర్షన్ ఫార్ములా. దీని నుంచి సి ఈక్వల్ టు కే -273. మనం అడిగింది కెల్విన్ కాబట్టి కెల్విన్ కావాలంటే సెంటిగ్రేడ్ ప్లస్ 273. ఓకే, సో సెంటిగ్రేడ్లో ఎంత ఇచ్చినారు? 78 ఇచ్చారు. 78 ప్లస్ 273 అంటే ఇది మనకి 351 వస్తుంది. సో 351 కెల్విన్. ఓకే, ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ లీవ్స్ అట్ కాజీపేట్ at 5 AM and reaches Bangalore at 3 PM. Another train leaves Bangalore at 7 AM and reaches Kazipet at 5 PM. When do the two trains meet? Assume that trains travel at equal uniform speeds. Okay, సో కాజీపేట నుంచి బెంగళూరుకి ఈ డిస్టెన్స్ మనం, ఇది బెంగళూరు, కాజీపేట. ఓకే, సో కాజీపేట నుంచి ట్రైన్ ఏ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 5 AMకి స్టార్ట్ అయింది. 5 AMకి స్టార్ట్ అయ్యి 3 PMకి రీచ్ అయింది అని చెప్పారు. అంటే 5 AM నుంచి 3 PM అంటే ట్రైన్ ఏ అనేది 10 hours జర్నీ చేసింది. అలాగే ట్రైన్ బి బెంగళూరు నుంచి కాజీపేట వైపు 7 AMకి స్టార్ట్ అయింది. 7 AMకి స్టార్ట్ అయ్యి 5 PMకి రీచ్ అయిందని చెప్పారు. అంటే ఇది కూడా 10 hours జర్నీ చేసింది. అలాగే ఈ రెండు ట్రైన్స్ కూడా ఈక్వల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయని చెప్పారు. అంటే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ట్రైన్ ఏ 10 hours జర్నీ చేసింది, అలాగే ట్రైన్ బి కూడా 10 hours జర్నీ చేసింది విత్ ఈక్వల్ స్పీడ్స్తో. అంటే ఈ డిస్టెన్స్ని మనం 10 parts చేయొచ్చు, రైట్? సో ఈ 10 parts చేస్తే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎలాగొస్తుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్, సిక్స్త్ పార్ట్, సెవెంత్ పార్ట్, ఎయిత్ పార్ట్, నైన్త్ పార్ట్, 10th పార్ట్. ఓకే, సో ట్రైన్ ఏ అనేది 5 AMకి స్టార్ట్ అయింది. 5 AMకి స్టార్ట్ అయ్యి 6 AMకి ఇక్కడికి వచ్చింది, 7 AMకి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ట్రైన్ బి బెంగళూరులో 7 AMకి స్టార్ట్ అయింది. ఓకే, సో రెండు కూడా సేమ్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి 8 AMకి ఇక్కడికి వస్తుంది, ఇది 8 AMకి ఇక్కడికి వస్తుంది. 9 AM, 9 AM, 10 AM, 10 AM, ఇది 11 AM. అంటే 11 AMకి ఈ రెండు ట్రైన్స్ కూడా మీట్ అవుతున్నాయి. ఓకే, సో మనం అడిగింది క్వశ్చన్ ఇదే కాబట్టి రెండు ట్రైన్స్ ఎప్పుడు మీట్ అవుతున్నాయి? 11 AMకి మీట్ అవుతున్నాయి. సో ఆప్షన్ సి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, వర్కింగ్ టుగెదర్ పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ ఇన్ 10 hours. They worked together for 4 hours and then B stopped and A continued filling the tank
till it was full. It took a total of 13 hours to fill the tank. How long would it take A to fill the empty tank alone? ఓకే, పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సో మనకి రెండు పైప్స్ ఉన్నాయి ఏబి. ఇవి రెండు కూడా కలిసి వర్క్ చేస్తే ఒక ట్యాంక్ని 10 అవర్స్లో ఫిల్ చేస్తాయని చెప్తున్నారు. సో రెండు కలిసి వర్క్ చేస్తే 10 అవర్స్లో ఫిల్ చేస్తాయి కాబట్టి 1 అవర్ వర్క్ అంటే 1/10 అవుతుంది. ఓకే, సో ఇవి రెండు కూడా 4 అవర్స్ కలిసి వర్క్ చేశాయి. అంటే 1 అవర్కి 1/10 అంటే 4 అవర్స్కి 4 × 1/10 ఇది 2/5 అవుతుంది. అంటే ట్యాంక్ కెపాసిటీ 5 పార్ట్స్ అయితే ఇందులో ఈ రెండు పైప్స్ కలిపి 4 అవర్స్ వర్క్ చేయడం వల్ల 2 పార్ట్స్ ఫిల్ అయింది. ఇంకెన్ని పార్ట్స్ ఉంది? 3 పార్ట్స్ ఉంది. ఈ 3 పార్ట్స్ని ఏ ఒక్కటే ఫిల్ చేసింది, రైట్? ఎంత టైంలో ఫిల్ చేసిందంటే టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 13 అవర్స్ టైం పట్టింది. ఈ 13 అవర్స్లో ఈ రెండు కలిసి 4 అవర్స్ వర్క్ చేసాయి కాబట్టి 13 - 4 9 అవర్స్ పైప్ ఏ ఈ 3 పార్ట్స్ని ఫిల్ చేసింది. ఓకే, మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే పైప్ ఏ ఒకటే ఈ టోటల్ ట్యాంక్ని ఎంత టైంలో ఫిల్ చేస్తుందని అడుగుతున్నాడు. సో 3 పార్ట్స్ ఫిల్ చేయడానికి 9 అవర్స్ తీసుకుంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ 5 పార్ట్స్ కాబట్టి 5 పార్ట్స్ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 పార్ట్స్కి 9 అవర్స్ అంటే 1 పార్ట్కి వచ్చేసి 3 అవర్స్. 5 పార్ట్స్ కావాలి కాబట్టి 5 × 3 ఇది మనకి 15 అవర్స్ టైం పడుతుంది. ఓకే, సో పైప్ ఏ అలోన్ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ 15 అవర్స్. ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. The given pie chart represents the annual yield of certain in tons. If the total production is 9,000 tons, then the yield of rice is dash tons. ఓకే, మనకి పై చార్ట్లో ఒక సంవత్సరంలో మొత్తం పంటల దిగుబడి ఎంతో ఇచ్చారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పై చార్ట్ అనేది 360 degrees ఉంటుంది. ఈ 360 degreesలో రైస్ అనేది 40, వీట్ 100, షుగర్ 80, అదర్ 140. ఓకే, మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే టోటల్ ప్రొడక్షన్ అనేది 9,000 టన్స్ అయితే ఇందులో రైస్ ఎన్ని టన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో టోటల్ 9,000 టన్స్, ఇందులో రైస్ అనేది 40 కాబట్టి అవుట్ ఆఫ్ 360. ఓకే, సో 0 0 క్యాన్సిల్, 9 36లో 4 టైమ్స్, 4 4 క్యాన్సిల్. సో ఇక మిగిలింది 1000 టన్స్. రైస్ అనేది ఒక సంవత్సరంలో 1000 టన్స్ వచ్చింది. ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ సింబల్స్ దట్ ఆర్ ప్రిసీడెడ్ బై ఎ లెటర్ అండ్ నాట్ ఫాలోడ్ బై ఎ నంబర్ ఇన్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈస్ డాష్. ఓకే, మనకి సింబల్ కావాలి, సింబల్కి ముందు లెటర్ ఉండాలి. ఈ సింబల్ని ఫాలో అవుతూ నెంబర్ ఉండకూడదని చెప్పారు. నెంబర్ ఉండకూడదని చెప్పారు కాబట్టి సింబల్ ఉండొచ్చు లేదా లెటర్ కూడా ఉండొచ్చు. ఈ కాంబినేషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డాలర్ సింబల్ ఉంది, డాలర్కి ముందు నెంబర్ ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. పర్సంటేజ్ సింబల్ ఉంది, పర్సంటేజ్కి ముందు లెటర్ ఉంది కానీ పర్సంటేజ్ని ఫాలో అవుతూ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. యాష్ ట్యాగ్ ఉంది, దీనికి ముందు నెంబర్ ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. అండ్ సింబల్ ఉంది, దీనికి ముందు లెటర్ ఉంది కానీ ఫాలో అవుతూ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఈక్వల్ టు ఉంది, ముందు నెంబర్ ఉంది కాబట్టి ఎలిమినేటెడ్. ఎక్స్క్లమేటరీ ఉంది, ముందు లెటర్ ఉంది కానీ ఫాలో అవుతూ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ప్లస్ సింబల్, ప్లస్ సింబల్కి ముందు లెటర్ ఉంది. ఓకే, ప్లస్ అని ఫాలో అవుతూ లెటర్ ఉంది కాబట్టి మనకు కావాల్సిన సింబల్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో ఒక్కటే ఉంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ హోల్డింగ్ ఏ పెన్ ఇన్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ sees his reflection in the mirror holding the pen in his right hand. This is due to which of the following phenomena? ఓకే, బేసిక్ క్వశ్చన్ అండి. మనం లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకుంటే మిర్రర్లో మన ఇమేజ్ అనేది రైట్ హ్యాండ్లో చూపిస్తుంది. ఇది ప్యూర్లీ బికాస్ ఆఫ్ లాటరల్ ఇన్వర్షన్. ఓకే, సో మన ఆన్సర్ అనేది సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మూవింగ్ బాడీ విత్ మాస్ m if its speed is w from v to 2v. ఓకే,
యూజువల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ ఎంవి స్క్వేర్, రైట్? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఈ స్పీడ్ని డబుల్ చేశారని చెప్తున్నారు. డబుల్ చేసినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, ఇది E1 అనుకుంటే ఇది E2. సో హాఫ్ ఇంటూ మాస్ సేమ్గా ఉంది, స్పీడ్ మటుకి డబుల్ అయింది అంటే 2v అయింది, 2v హోల్ స్క్వేర్. ఓకే, సో హాఫ్ ఇంటూ ఎం వి స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, రైట్? ఇది మనకి E1కి ఈక్వల్, అంటే E2 అనేది 4 టైమ్స్ ఆఫ్ E1 అయింది. స్పీడ్ అనేది డబుల్ అయితే కైనెటిక్ ఎనర్జీ అనేది 4 టైమ్స్ అయింది, కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 28% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 35. వాట్ ఈస్ ద నెంబర్? ఓకే, ఒరిజినల్ నెంబర్ 100% అనుకుంటే ఇందులో 28% మనకి 35 అని ఇచ్చారు. ఓకే, 28% 35 అయితే 100% ఎంత? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 28లో 7 4 టైమ్స్, 35లో 5 టైమ్స్. ఓకే, 4 ఇంటూ 25 అంటే 100 అవుతుంది. సో 5 ఇంటూ 25 అంటే 125 అవుతుంది, అంటే 100% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 125. ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఈజ్ డబుల్డ్, ద కరెంట్ గెట్స్ హాఫ్డ్. దిస్ ఈజ్ బికాస్, ఓకే, ఓమ్స్ లా ప్రకారం V ఈక్వల్ టు ఐఆర్, రైట్? దీని నుంచి కరెంట్ అనేది వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అవుతుంది. మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే రెసిస్టెన్స్ అనేది డబుల్ అని చెప్పారు. ఓకే, సో ఇది I1 అనుకుంటే I2 అనేది ఏమవుతుంది, V బై రెసిస్టెన్స్ డబుల్ అన్నారు కాబట్టి 2R అవుతుంది. ఓకే, దీని నుంచి 1/2 ఇంటూ V బై ఆర్. V బై ఆర్ అంటే I1, రైట్? అంటే రెసిస్టెన్స్ అనేది డబుల్ అయితే కరెంట్ అనేది ఆఫ్ అయింది. ఇది ఎందుకు అయిందంటే ఓమ్స్ లా ప్రకారం I ఈక్వల్ టు V బై ఆర్ కాబట్టి. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది మనకి.